హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ 2026కి రిలేటెడ్గా కంప్లీట్ ఇంగ్లీష్ స్ట్రాటజీ చూద్దాం. కొత్త వెండర్కి టీసీఎస్కి వెయిటేజ్ అనేది ఎలా చేంజ్ అయింది, డీటెయిల్డ్ సిలబస్, కోర్సెస్, రిసోర్సెస్ ఏం ఫాలో అవ్వాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, వొకాబులరీని ఎలా గుర్తుపెట్టుకోవాలి, గ్రామర్ పార్ట్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ కాంప్రిహెన్షన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా మీకున్న అన్ని డౌట్స్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మనం వెయిటేజ్ అనేది చెక్ చేద్దాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పర్ షిఫ్ట్. సో ప్రీవియస్ 3 ఇయర్స్ అంటే మనకి టీసీఎస్ టైంలో ఉన్నప్పుడు 22, 23 అండ్ 24 టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో అండ్ లేటెస్ట్గా జరిగిన సిజిఎల్ 2025లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సో ఫస్ట్ మనం వొకాబులరీ పార్ట్ నుండి స్టార్ట్ చేసామనుకోండి. వొకాబులరీలో మనకి ప్రీవియస్గా 12 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అండ్ లేటెస్ట్గా జరిగిన సిజిఎల్ 2025లో మనకి ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. సో ఎక్కడ చేంజ్ అయిందని అబ్జర్వ్ చేస్తే మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది ప్రీవియస్గా మనకి 2 అడిగారు అండ్ ఇప్పుడు కూడా మనకి పర్ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అండ్ బ్లాంక్స్. సో ఇక్కడ మనకి ఈ పార్టే అండ్ ఇప్పుడు జరిగిన సిజిఎల్ 2025లో కూడా అడిగారు. కానీ మనకి ఇక్కడ హోమోనిమ్స్ నుండి ప్రీవియస్గా మనకి సిజిఎల్ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేవాళ్ళు కాదు. కానీ లేటెస్ట్గా జరిగిన ఎగ్జామ్స్లో హోమోనిమ్స్ నుండి కూడా సిజిఎల్ 2025లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో మనకి వొకాబులరీ నుండి టోటల్గా అవుట్ ఆఫ్ 25 10 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఒక్కసారి మనం గ్రామర్ పార్ట్ని చూసామనుకోండి. గ్రామర్ పార్ట్లో మనకి ఏమేమి కవర్ అవుతాయంటే స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వాయిస్ అండ్ నరేషన్. సో మనకి గ్రామర్ పార్ట్ నుండి ఎక్కడ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే వాయిస్ అండ్ నరేషన్ నుండి ప్రీవియస్గా మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే వాయిస్ అండ్ నరేషన్ నుండి ఈచ్ పార్ట్ నుండి మనకి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వొకాబులరీలో 2 క్వశ్చన్స్ తగ్గించి అవే 2 క్వశ్చన్స్ మనకి గ్రామర్లో ఇంక్లూడ్ చేశారనమాట. స్పాటింగ్ ఎర్రర్స్ సిమిలర్గా మనకి ప్రీవియస్గా 2 క్వశ్చన్సే అడిగేవాళ్ళు, ఇప్పుడు కూడా మనకి 2 క్వశ్చన్సే అడిగారు. అండ్ నెక్స్ట్ మనకి కాంప్రిహెన్షన్ పార్ట్ చూసుకుంటే కాంప్రిహెన్షన్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి కదా, పారాజంబుల్, క్లోజ్ టెస్ట్ అండ్ ప్యాసేజ్. పారాజంబుల్ నుండి ప్రీవియస్గా మనకి 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అండ్ ఇప్పుడు కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఒక్కసారి మనం క్లోజ్ టెస్ట్ అండ్ ప్యాసేజ్ చెక్ చేసుకున్నాం అనుకోండి. ప్రీవియస్గా టీసీఎస్ టైంలో ఏంటి అంటే ప్రతి ప్రిలిమ్స్లో కూడా మనకి క్లోజ్ టెస్ట్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అండ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనకి మెయిన్స్లో ఇంక్లూడ్ చేసేవాళ్ళు. కానీ కొత్త విండో చేంజ్ అయిన తర్వాత స్టీనో ఎగ్జామ్ కానీ, ఫేస్ ఎగ్జామ్ కానివ్వండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలా మనకి ప్రిలిమ్స్లో జరిగిన ఎగ్జామ్లో కూడా క్లోజ్ టెస్ట్ కాకుండా ప్యాసేజ్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో మనకి ప్యాసేజ్ నుండి 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మనకి ఎక్కడ చేంజ్ అయిందని చెక్ చేసుకుంటే ఒకటి ప్యాసేజ్లో చేంజ్ అయింది అండ్ హోమోనిమ్స్ అనేవి కొత్తగా అడుగుతున్నారు. వాయిస్ నరేషన్లో వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకసారి మనం వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్ పార్టే మనకి 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. కాపీలో మెన్షన్ చేసిన టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్ ఏంటో చూద్దాం. టైర్ 1లో మనకి క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్, హిస్ బేసిక్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ ఎక్సెట్రా వుడ్ బి టెస్టెడ్. సో మనకి జస్ట్ 1 లైన్లో చెప్పేశారు. అండ్ టైర్ 2 సిలబస్లో చెక్ చేసుకుంటే క్లియర్గా మనకి టైర్ 2లో వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంప్రిహెన్షన్ గురించి చెప్పారు. ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ చేసినవన్నీ కూడా వొకాబులరీ సిలబస్ అండ్ రెడ్ కలర్లో హైలైట్ చేసినవన్నీ కూడా గ్రామర్లో సిలబస్ అండ్ బ్లూ కలర్లో హైలైట్ చేసినవన్నీ కూడా మనకి కాంప్రిహెన్షన్కి సంబంధించిన సిలబస్. ఇక్కడ మనకి కాంప్రిహెన్షన్లో షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ఏ ప్యాసేజ్. సో ఇవన్నీ ఏంటి మనకి పారాజంబుల్ టాపిక్స్ అనమాట. అండ్ లాస్ట్ లైన్లో చెక్ చేసుకుంటే మనకి కాంప్రిహెన్షన్లో 2 or 3 పారాగ్రాఫ్స్ ఇస్తారని చెప్పారు. అండ్ ఒక పారాగ్రాఫ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, బేస్డ్ ఆన్ బుక్ కానీ స్టోరీ కానీ. అండ్ సెకండ్ కాంప్రిహెన్షన్ వచ్చేసి మనకి నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ పైన కానీ, ఎడిటోరియల్ పైన కానీ ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మనకి సిలబస్ కాపీలోనైతే ఉంది. సో మనకి ఓవరాల్గా సిలబస్ని 3 పార్ట్స్లో సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లో మనకి స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, నరేషన్, వాయిసెస్ అండ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి వొకాబులరీ. అండ్ వొకాబులరీలో మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, హోమోనిమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఉంటాయి. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్లో మనకి టోటల్గా 3 టాపిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి పారాజంబుల్ అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పేడా లేకపోతే ఫ్రీ కోర్సెసా అని చెప్పేసి, ఇది కంప్లీట్గా కూడా ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ కోర్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్ కలిపి 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ గ్రామర్ పార్ట్ వచ్చేసి మనకి 30% ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. మనకి మ్యాక్సిమం కూడా ఏదైనా కోర్స్ పర్చేస్ చేసినప్పుడు అన్నీ కూడా గ్రామర్ రూల్సే ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. సో ఏంటి అంటే వొకాబులరీలో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి రివిజన్, అలాగే కాంప్రిహెన్షన్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాక్టీస్ అనమాట. అండ్ గ్రామర్లో ఏంటి అంటే మీరు చదివినా మీకు అర్థమవుతుంది, లేదు అనుకుంటే యూట్యూబ్లో కూడా మీకు ఫ్రీగా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా మీరు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. సో ఫ్రీ కోర్సెస్ ఎక్కడి నుండి నేర్చుకోవాలి అనుకుంటే ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్లో తెలుగులో ఉన్నాయి. సో అక్కడ నుండి అన్న ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే ర్యాంకర్స్ గురుకుల్ ప్రశాంత్ సార్ అయితే బాగా చెప్తారు. సో మీకు అక్కడ స్లైడ్స్ని చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. లేదు అంటే రాణి మ్యామ్ కానీ నీతూ సింగ్ మ్యామ్ కానీ. సో ఇదంతా కూడా మీ ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కూడా వొకాబులరీని మీరు ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటారో అంత గుర్తుంటుంది. అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓన్లీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గ్రామర్ రూల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా రిసోర్సెస్ ఏంటి అని. మ్యాక్సిమం కూడా ఏంటి అంటే మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ ఉండాలి అండ్ మినిమం రిసోర్సెస్ మాత్రమే ఉండాలి. వొకాబులరీకి సంబంధించి ఆల్రెడీ చాలామంది దగ్గర బ్లాక్ బుక్ కానీ ప్రీవియస్ ఇయర్స్ బుక్ కానీ లేకపోతే ఎస్పీ బక్షి కానీ ఉంటుంది కదా. సో మీ దగ్గర ఉన్న బుక్నే కంటిన్యూ అయితే చేయండి, దాన్నే మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే ఫస్ట్ 4 చాప్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ఈ బుక్ లేదు అనుకుంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కడైనా సరే ఈ బుక్కి రిలేటెడ్గా పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ 4 చాప్టర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ 4 చాప్టర్స్లో మనకి ఈ బుక్లో ఏముంటుంది అంటే వొకాబులరీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మీకు ఉంటుంది. సో మీకు వొకాబులరీకి సంబంధించి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బ్లాక్ బుక్ అయినా సరే, కిరణ్ పబ్లికేషన్ ప్రీవియస్ ఇయర్స్ బుక్ అయినా సరే, ఎస్పీ బక్షి అయినా సరే, వర్డ్ పవర్ మేడ్ ఈజీ అయినా సరే, ఈ 4 బుక్స్లో మీ దగ్గర ఏది ఉన్నా ఓకే. కానీ ఇక్కడ ఏంటి అంటే వొకాబులరీ అనేది మీరు మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి గ్రామర్. సో గ్రామర్కి సంబంధించి ఏంటి అంటే మీరు ఎక్కడైనా పెయిడ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, దానికి రిలేటెడ్గా మీకు ఏం అర్థమైందో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. లేదు అనుకుంటే యూట్యూబ్ క్లాసెస్లో అయినా సరే, మీరు యూట్యూబ్లో వీడియో చూస్తుంటారు కదా, దానికి రిలేటెడ్గా నోట్స్ అయినా రాయండి. లేదు మాకు బుక్ కావాలి అనుకుంటే ప్లింత్ టు పారామౌంట్ అని చెప్పేసి వాల్యూమ్ 1 కేటీ పబ్లికేషన్స్లో నీతూ మ్యామ్ రాసిన బుక్ ఉంది కదా. సో ఆ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ 1 మాత్రం తీసుకోండి, దాంట్లో మీకు అన్నీ కూడా ఉంటాయి. అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్కి సంబంధించి మీకు ఎలాంటి బుక్ కూడా అవసరం లేదు. న్యూస్ పేపర్ కానీ నావెల్స్ కానీ ఏది ఉంటే అది మీ దగ్గర ఆల్రెడీ ఏదన్నా ఉంటే అదే చదువుకోండి. అండ్ మీకు కాంప్రిహెన్షన్కి కావాల్సింది ఒకే ఒక బుక్, అది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ బుక్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి. ప్రిలిమ్స్లో కనుక చూసుకుంటే మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. అండ్ 4 సబ్జెక్ట్స్కి కూడా మనకి ఈక్వల్ మార్క్స్ అండ్ ఈక్వల్ వెయిటేజ్ అయితే ఉంది. అండ్ మెయిన్స్లో కనుక చూసుకుంటే మ్యాథ్స్కి మనకి 90 మార్క్స్ ఉన్నాయి. అండ్ రీజనింగ్కి కూడా మనకి 90 మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ జీకేలో చూసుకుంటే మనకి 75 మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్లో మనకి టోటల్గా 135 మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ టైర్ 2ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి మేజర్ రోల్ అయితే ఉంది. సో ఇప్పటి నుండి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పర్ డే మీరు కంపల్సరీ 2 to 3 అవర్స్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సపరేట్గా పెట్టుకోండి. అండ్ డైలీ కూడా మనకి వొకాబులరీ ఉండాలి, రీడింగ్ ఉండాలి అండ్ గ్రామర్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ 3 కూడా మనకి ఇంటర్లింక్డ్గా ఉంటాయి. వొకాబులరీ కంపల్సరీ డైలీ 30 minutes టైం అయితే ఇవ్వండి. అండ్ రీడింగ్కి సంబంధించి కూడా 30 minutes. అండ్ గ్రామర్కి సంబంధించి 1 to 2 hours మీ ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వొకాబులరీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ మీరు ఎప్పుడన్నా సరే వొకాబులరీకి రిలేటెడ్గా ఏదో ఒక క్వశ్చన్స్ నుండి సాల్వ్ చేయడం కాదు. ఫస్ట్ మీరు వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఉన్న ఫస్ట్ 4 చాప్టర్స్ అనేది ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గా మీ దగ్గర బుక్ లేకున్నా సరే పీడిఎఫ్ అయినా ఉంటుంది, లేకపోతే మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, మీరు అక్కడ నుండి అయినా నేర్చుకోవచ్చు. ఫస్ట్ 4 చాప్టర్స్ అనేది వర్డ్ పవర్ మేడ్ ఈజీ నుండి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటి అంటే మీరు వొకాబులరీని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. వన్స్ మీరు ఆ 4 చాప్టర్స్ అనేది ఫినిష్ అయిన తర్వాత దెన్ మీ దగ్గర ఉన్న బుక్ నుండి అయితే క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. దానికి సంబంధించి బ్లాక్ బుక్ అయినా సరే, వొకాబ్ ప్రో అయినా సరే, ఎస్పీ బక్షి అయినా సరే, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదైనా సరే
కిరణ్ పబ్లికేషన్ కానీ పినాకిల్ కానీ దీంట్లో నుండి ఏదో ఒక బుక్ నుండి అయితే మీరు వొకాబులరీని రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ 1 మంత్లో మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఏదో ఒక రెగ్యులర్ వర్డ్స్ మీరు డైలీ లైఫ్లో యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా, సింపుల్ 10 వర్డ్స్ అయితే నేర్చుకోండి. సో వన్స్ మీరు 1 మంత్ తర్వాత ఆ సింపుల్ వర్డ్స్ని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ 10 సినోనిమ్స్ అండ్ 10 యాంటోనిమ్స్ అయితే నేర్చుకోండి. ఇది వీక్లీ 5 డేస్ అయితే నేర్చుకోండి. అండ్ 6th డే రోజు మీరు నేర్చుకున్న అన్నీ కూడా ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని రివైజ్ అయితే చేసుకోండి. సో మీరు ఈ వొకాబులరీని ఎలా చదవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ సినోనిమ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఈ క్వశ్చన్ మనకి CGL 2024లో అడిగిన క్వశ్చన్. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, ఫ్యాటల్కి మీనింగ్ ఏంటి అని అడిగారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ డెడ్లీ అయితే అవుతుంది. సో ఫ్యాటల్కి ఆన్సర్ వచ్చేసి మనకి డెడ్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అడిషనల్, నెక్స్ట్ ఏంటి జోవియల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ. సో దీనికి మీరు సినోనిమ్స్ నేర్చుకోండి. అలాగే సిమిలర్గా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి యాంటోనిమ్స్ కూడా నేర్చుకోండి. సో మీరు ఇలా డైలీ 10 క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి. సో 10 × 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 40 క్వశ్చన్స్ సినోనిమ్స్ కవర్ చేస్తాం, అలాగే 40 యాంటోనిమ్స్ని అయితే కవర్ చేస్తాం. సో అలా కనుక మనం చూసుకుంటే సినోనిమ్స్ ఒక్క డేలో మనం 40 క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. అండ్ 5 డేస్లో మనం 200 వర్డ్స్ని అయితే నేర్చుకుంటున్నాం. అలాగే 20 డేస్లో చూసుకుంటే 800 వర్డ్స్ని అయితే నేర్చుకుంటున్నాం. అలా మనం 1 మంత్లో 800 సినోనిమ్స్ అండ్ 800 యాంటోనిమ్స్ అయితే నేర్చుకుంటాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా డైలీ 10 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ పార్ట్ మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి మనకి బేస్డ్ ఆన్ అని ఉంటాయి కదా. సో వర్డ్స్ బేస్డ్ ఆన్ గవర్నమెంట్, వర్డ్స్ బేస్డ్ ఆన్ మ్యారేజెస్, వర్డ్స్ బేస్డ్ ఆన్ ఫోబియా, ఇలా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అలా మీరు 2 డేస్లో ఒక టాపిక్ అయితే నేర్చుకోండి. సో 2 డేస్లో మనం ఆల్మోస్ట్ ఒక్క వర్డ్ని బేస్ చేసుకున్నా సరే 20 to 30 క్వశ్చన్స్ని అయితే కవర్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి స్పెల్లింగ్స్. సో స్పెల్లింగ్స్ అనేవి ఎలా నేర్చుకోవాలి అంటే మీరు నేర్చుకునే వర్డ్ ఏది ఉన్నా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఆ వర్డ్ అనేది మీకు టఫ్గా అనిపిస్తే అక్కడే దానికి రిలేటెడ్గా స్పెల్లింగ్ అనేది కూడా నేర్చుకోండి. ఇలా మీరు పర్ డే అట్లీస్ట్ 30 minutes అనేది వొకాబులరీకి టైం ఇచ్చినా సరే 6 monthsలో మీ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గ్రామర్ని ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో గ్రామర్ని మీరు బేసిక్స్ నుండి స్టార్ట్ చేయండి. మీకు ఫస్ట్లో ఇబ్బంది అయినా సరే బేసిక్స్ నుండి అయితే స్టార్ట్ చేయండి. ఏ చాప్టర్ అయినా సరే వన్స్ మీరు ఆ చాప్టర్ ఫినిష్ అయిన తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇలా మీరు బేసిక్స్ నుండి అయితే స్టార్ట్ చేయండి. అండ్ అన్ని రూల్స్ని కూడా ప్రాపర్గా అయితే నేర్చుకోండి. దానికి సంబంధించి కేడి పబ్లికేషన్ వాళ్ళది నీతు సింగ్ మ్యామ్ బుక్ అయితే సజెస్ట్ చేశాను కదా, వాల్యూమ్ 1 బుక్ అయితే సరిపోతుంది. దీంట్లో మనకి అన్నీ ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, వొకాబులరీ ఉన్నాయి. అలాగే వాయిస్, నరేషన్, క్వశ్చన్ టైప్, ఇలా మనకి అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ బుక్కి సంబంధించిన PDF చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటే బుక్ని అయితే పర్చేస్ చేసుకోండి. సో దీంట్లో మనకి గ్రామర్కి రిలేటెడ్గా అన్ని చాప్టర్స్ కూడా కవర్ అయ్యాయి, రూల్స్ ఉంటాయి అండ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వన్స్ మీరు ఈ బుక్ నుండి ఒక చాప్టర్ ఫినిష్ అయిన తర్వాత వెంటనే ఆ చాప్టర్కి రిలేటెడ్గా ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు వీక్లీ కంపల్సరీ రివిజన్ అయితే చేయాలి. వీక్లీ ఓన్లీ 5 days మాత్రమే చదవండి. 6th డే మీరు చదివిన 5 days ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకొని 1 day బ్రేక్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాయిస్కి కానీ స్పీచ్ కానీ ఏదైనా 1 short వీడియో ఉంటుంది కదా, సో అక్కడ నుండి నేర్చుకొని మీ ఓన్ నోట్స్ అయినా రాయండి, లేకపోతే ఇదే బుక్ నుండి నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కాంప్రిహెన్షన్ పార్ట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఫస్ట్ 2 months సింపుల్గా ఉన్న బుక్స్ అయితే చదవండి. ఏదైనా స్టోరీ బుక్ కావచ్చు, నావెల్స్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు. వన్స్ మీకు ఒకవేళ న్యూస్ పేపర్ కనుక బోరింగ్గా అనిపించింది అనుకోండి, దాంట్లో మీకు నచ్చిన టాపిక్స్ ఉంటాయి కదా, అది రిలేటెడ్ టు మూవీ అయినా సరే, క్రికెట్ అయినా సరే, పాలిటిక్స్ అయినా సరే, ఏదో ఒక న్యూస్ పేపర్ అయితే చదవండి. దాంట్లో మీకు నచ్చిన టాపిక్ని అయితే చదవండి. లేదు అనుకుంటే NCERT ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి కదా, 6th to 10th దానికి రిలేటెడ్గా ఉన్న బుక్స్ అన్నా చదవండి. సో మీరు జస్ట్ చదవడం అనే కాదు, మీరు చదువుతున్న లైన్ ఏదైతే ఉంటుందో సెంటెన్స్ టు సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఏది చదివినా సరే దాన్ని అర్థం చేసుకోండి. దాంట్లో మీకు ఏదన్నా కొత్త వర్డ్ కనిపిస్తే దానికి రిలేటెడ్గా మీనింగ్ అనేది తెలుసుకోండి. సో ఫస్ట్ 2 months మీరు ఇలా చేశారనుకోండి. అలాగే ఈ 2 monthsలోనే ప్యారలల్గా మనం గ్రామర్ పార్ట్ కూడా చదువుతూ ఉంటాం కదా, సో దాంట్లో ఆల్మోస్ట్ మనం బేసిక్ రూల్స్ అయితే కంప్లీట్ చేసి ఉంటాం. దెన్ మనకి ఇక్కడ రీడింగ్ హ్యాబిట్ అనేది ఒకటి ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్రామర్ రూల్స్ కూడా మనకి కొంచెం అర్థమవుతాయి. కాబట్టి నెక్స్ట్ 2 months ఏవైతే ఉన్నాయో అప్పుడు మీరు పారాజంబల్, క్లోజ్ టెస్ట్ అండ్ ప్యాసేజ్కి రిలేటెడ్గా ఎవ్రీడే 1 to 2 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు
వీక్లీ 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. క్లోజ్ టెస్ట్కి సంబంధించి 5 క్వశ్చన్స్ అండ్ ప్యాసేజ్కి సంబంధించి 5 క్వశ్చన్స్. ఇలా మీరు 2 to 3 మంత్స్లో కంపల్సరీ ఇంగ్లీష్లో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్స్ మీ ప్రిపరేషన్ అనేది 2 to 3 మంత్స్ రీచ్ అయిన తర్వాతనే సెక్షనల్ మాక్ టెస్ట్ అయితే రాయండి. మెయిన్గా చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో వొకాబులరీకి రివిజన్ అండ్ కాంప్రిహెన్షన్లో రీడింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్లో ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 3 గోల్డెన్ రూల్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ గోల్డెన్ రూల్ వచ్చేసి మనం చదవడం. సో మీరు ఏదైనా సరే స్టోరీ బుక్ కానీ గ్రామర్ కానీ ఏదైనా సరే మీరు చదివింది అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి వొకాబులరీ చదువుతున్నారనుకోండి, గ్రామర్ చదివారనుకోండి, దాన్ని రివిజన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ వచ్చేసి మనకి ప్రాక్టీస్. సో రీడింగ్, రివిజన్ అండ్ ప్రాక్టీస్, ఈ 3 గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతే మీ ఇంగ్లీష్లో మీ స్కోర్ అనేది పక్కా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంగ్లీష్కి రిలేటెడ్గా మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా దీనికి రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe to Sarkari Sikshana. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.